హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్స్పైరింగ్ రోజా. సో నేను అంతకుముందు బ్రహ్మకంలో పెట్టాను కదండి. సో మా విజయవాడ వెదర్కి అయితే అసలు అది ఫస్ట్ బాగానే వచ్చింది. ఆ తర్వాత నేను ఒక 1 వీక్ ఊరు వెళ్ళాను, అప్పుడైతే ఎండిపోయిందబ్బా. సో మళ్ళీ నేను హైదరాబాద్ నుంచి మా ఆడపడుచు వాళ్ళ దగ్గర నుంచి బ్రహ్మకమలం లీవ్స్ అయితే తీసుకొచ్చాను. సో ఈసారి ఏమైనా సరే బతికించాలి అనే ఉద్దేశంతో కొత్త కుండీలు కొనుక్కొచ్చాను. అలాగే ఇదిగోండి మట్టి, ఇది వచ్చేసి ఎరువుతో తయారైన మట్టి అనమాట. సో ఈ మట్టి కుండీలు అన్నీ కూడా తెచ్చాను. అలాగే ఒక మందారం మొక్క కూడా తీసుకొచ్చాను అబ్బా. సో ఇవన్నీ కూడా మనం పెట్టుకుందాము. సో ఇది వచ్చేసి ప్లాస్టిక్ కుండీ అండి. చూడండి అసలు ఎన్ని హోల్స్ ఉన్నాయో. అంతకుముందు అయితే చాలా తక్కువ హోల్స్ ఉండేది, ఏదో 1 2 ఉండేది కదా. సో దీని నిండా హోల్స్ ఉన్నాయి. కొంచెం పెద్ద సైజ్ కుండీ తీసుకొచ్చాను అనమాట. ఇట్లా వెడల్పుగా, హైట్ తక్కువను వెడల్పు ఎక్కువ ఉన్నాయి చూడండి. సో వీటిల్లో బ్రహ్మకమలం పెడదామని అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే ఇదిగోండి ఈ బస్తా మట్టి వచ్చేసి 120 రూపీస్ పడింది. కుండీలు కూడా అంతే, ఒక్కొక్క కుండీ 120 రూపీస్. నేను మన ఛానల్లో ఒక వీడియో పెట్టాను కదా, నర్సరీ వీడియో. సో అక్కడ అన్నీ చాలా మంచి మొక్కలు ఉంటాయన్నమాట. కడియం నుంచి తీసుకొస్తారు. సో అక్కడే తెచ్చాను. బై సీల్ రావట్లేదు, కట్ చేసేద్దాం. సో అక్కడే తెచ్చాను అనమాట ఈ మట్టి కుండీలు అన్నీ కూడా. హైదరాబాద్ వెదర్ అయితే ఇంత వేడి ఉండదు కదా మాకున్నట్టు. సో అక్కడైతే బతుకుతున్నాయి, కానీ మా వెదర్కి ఈ బ్రహ్మకమలం బతికించాలి అంటే అదొక పెద్ద టాస్క్ లాగానే ఉంది. సో అప్పుడు ఒక 1 వీక్ 10 డేస్ లేవన్నమాట. ఆ టైంలో చనిపోయింది మొక్క. సో మన సబ్స్క్రైబర్స్ ఒకళ్ళు అడిగారు కూడా, బ్రహ్మకమలం ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి చూపించండి అని చెప్పి. సో ఇదిగోండి మట్టి చూడండి. ఈ మట్టి ముందు కుండీల్లో ఫిల్ చేసేసుకుందాం. సో ఈ రాళ్ళు అలాంటివి ఏమీ పెట్టాల్సిన పని లేదన్నారు. ఎన్ని హోల్స్ ఉన్నాయి కదా, రాళ్ళు పెట్టాలా అని అడిగాను. రాళ్ళు ఏం పెట్టద్దు, డైరెక్ట్ మట్టి వేసేసేయండి అని చెప్పారు. సో మట్టి అయితే వేసేసుకుందాం. చూద్దాం ఈసారన్నా బతుకుతుందో లేదో చూద్దాం. మొన్న నేను హైదరాబాద్ వెళ్ళాను కదా, అప్పుడు తెచ్చుకున్నాను అనమాట. సో మా ఆడబడుచు వాళ్ళ ఇంట్లో అయితే చక్కగా పూలు కూడా పూస్తున్నాయి మొక్కలు. హైదరాబాద్ వెదర్కి బాగా సెట్ అయింది అది. సో ఇక్కడ విజయవాడ వెదర్కి చాలా టఫ్గా అనిపిస్తుంది అనమాట. నేను మొన్న ప్లాంట్ ఎగ్జిబిషన్ పెట్టాను కదా విజయవాడలో. సో అక్కడ వీడియో కూడా చేశాను, దాంట్లో కూడా ఉన్నాయి బ్రహ్మకమలం. ఈ బ్రహ్మకమలము చెప్పాను కదా ఆల్రెడీ, నేను ఓన్లీ లీవ్స్ పెట్టాలండి. మామూలుగా మొక్కలు కానీ గింజలు కానీ సీడ్స్ అలాంటివి ఏమి ఉండవు అనమాట. జస్ట్ ఆకు నుంచే మళ్ళీ ఇంకొక మొక్క అనేది వస్తుంది. ఈ మట్టి భలే మెత్తగా ఉంది అసలు. నల్ల మట్టి, అటు ఎర్ర మట్టి కాదు నల్ల మట్టి కాదు, అటు ఇటు సగం సగం లాగా అదొక కలర్లో ఉన్నాయి. నల్లగాను లేదు, ఎర్రగాను లేదు. సో 3/4 వరకే ఫిల్ చేసుకోవాలి కుండీ అనేది. మనము వాటర్ పోయటానికి ఉండాలి కదా క్యాప్. వాటర్ పోసాక కొంచెం మట్టి కిందకి దిగుతుంది కాబట్టి 3/4 వరకు ఫిల్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా గెడ్డలు లాంటివి ఎలా ఉంటే ఇలా తులిపేసుకుంటే నీట్గా ఉంటుంది పైన.
రెండిట్లో అయితే ఫిల్లింగ్ అయిపోయింది. ముందు ఇవి పెట్టేసుకున్నాక సో ఇదిగోండి ఈ ఆకు ఉంది కదా, ఈ ఆకుని మనం సగంగా కట్ చేసుకుని పెట్టినా కూడా 2 మొక్కలు వస్తాయి. బట్ ఒక మొక్కగా పెట్టుకుందాము. ఫస్ట్ మధ్యలో పెడదాం ఒకటి. అండ్ ఇదొకటి, ఇది పెద్దది. సో దీంట్లో పెడదాం. నెక్స్ట్ ఇది దీంట్లో. మొత్తం 5 తెచ్చుకున్నా. అండ్ ఇదొకటి, ఇది దీంట్లో. ఈ కుండీలు వెడల్పుగానే ఉన్నాయి కాబట్టి 5 దీంట్లోనే పెట్టేసుకోవచ్చు. ఇది కూడా దీంట్లోనే పెట్టేద్దాం. అందుకే కావాలనే ఇలా వెడల్పు కుండీలు తెచ్చుకున్నాను. సో బ్రహ్మకమలం అయితే ప్లాంటింగ్ అయిపోయిందబ్బా. సో నేను కొంచెం వాటరింగ్ చేద్దాం వీటికి. ఈ బ్రహ్మకమలానికండి ఎక్కువ వాటర్ పట్టవు, వారానికి ఒకసారి పోస్తే సరిపోతుంది. సో ఇవి అయిపోయింది. ఇంకా నెక్స్ట్ అది పెట్టేద్దాం. వీటిని పక్కన పెట్టేసి అండ్ ఇంకొక కుండి. ఇది ఇంకొక షేప్ తీసుకొచ్చాను. ఇదిగోండి ఇలా ఎత్తుగా ఉంటుంది, లోతు ఎక్కువను హైట్ ఎక్కువ ఉంటుంది. అదేమో వెడల్పుది. ఇది దీంట్లో మందారం మొక్క పెడతాను. నేను ఒక బస్తా అంటే మట్టి ఎక్కువైపోతుందేమో అనుకున్నా కానీ సరిపోయింది. ఇంకో 4 కుండీలకే వస్తుంది. పెద్ద కుండీలు కదా, చిన్న కుండీలు అయితే 6 కుండీల వరకు సరిపోతుంది, కానీ పెద్ద కుండీలకి 4 చాలు. దీంట్లో మందారం, ఇది మామూలు హైబ్రిడ్ మందారం అండి, రెడ్ కలర్. నాటు మందారం అయితే ఫస్ట్ నాటు మందారమే ఇవ్వమని అడిగాను, కానీ నాటు మందారం అయితే కుండీలో పెరగదంట, బాగా హైట్ వస్తుందంట, చెట్టు హైట్ పెరుగుతుందంట, కుండీలో కుదరదని చెప్పారు. సో హైబ్రిడ్ అయితే మనం కుండీలో పెట్టుకోవచ్చు. సో ఇది దీన్ని మనము ఇలానే పెట్టేయాలి. చక్కగా సెంటర్కి వచ్చేటట్టు పెట్టుకుని అయిపోయింది.
మన మొక్కలు పెట్టుకోవటం ఫినిష్. ఇవి పూలు పూసాక మందారం పూలు వస్తాయి కదా తొందరగానే. దీనికి ఆల్రెడీ 3 మొగ్గలు అయితే ఉన్నాయి. సో ఒకటి పెద్ద మొక్కే ఉంది. ఈ పూలు పూసాక నేను చూపిస్తాను మీకు కలర్ ఎలా ఉంది, కలర్ అనేది నేను చూపిస్తాను. ఒక షార్ట్ వీడియో పెడతాను అప్పుడు. సో ఇంకా చాలా కొంచెమే ఉంది మట్టి. ఒక చిన్న కుండీలోకి ఇది నింపే ఉంది. చిన్న కుండీలోకి సరిపోతుంది అనమాట. సో ఇదండి ఈరోజు ఒక చిన్న వ్లాగ్ అనమాట. సో ప్లాంట్ లవర్స్కి డెఫినెట్గా నచ్చుతుంది. సో మన ఛానల్ని మర్చిపోయా ఇంకో విషయం, నేను పొద్దున పుదీనా తెచ్చానబ్బా. సో అయితే ఒక డబ్బాలో అడుగున వాటర్ పోసాను, చూపిస్తూ ఉండండి. ఈ మూతకేమో హోల్స్ పెట్టి ఆ పుదీనా అంతా నేను లీవ్స్ అన్నీ తీసేసుకుని కాడలు దీంట్లో పెట్టి ఇదిగోండి నీళ్లు పోసి ఇట్లా పెట్టాను. చక్కగా దీనికి మనకి మళ్ళీ ఫ్రెష్గా లీవ్స్ వస్తాయి. కింద వాటర్లో ఉన్న ఆ కాడలకేమో వేర్లు వస్తాయి. అప్పుడు మనం కుండీలో పెట్టుకుందాం. అవి వస్తే కనుక అవి కూడా చూపిస్తాం మీకు. అండ్ కొత్తిమీర కూడా అట్లాగే ఒక సీసాలో పెట్టాను. సో ఇది ఈరోజు ఒక చిన్న వ్లాగ్ అనమాట, గార్డెనింగ్ వ్లాగ్. సో హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటాను. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్, బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.